ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరము ఎంతగా తరమబడుతున్నప్పటికీ నా అపవాది చేత, యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్ టు జీసస్. దేవా నీవే నా రక్షణకర్త, దేవా నీవే నా దాగు స్థలము. యూ డోంట్ హ్యావ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్ అండి. గాడ్ ఈస్ గోయింగ్ టు షట్ యువర్ ఎనిమీస్ మౌత్. శూర కార్యాలు చేయగలిగిన దేవుడు. బట్ వన్ క్రైటీరియా, యూ హ్యావ్ టు బీ క్వైట్. యూ హ్యావ్ టు బీ క్వైట్. మీరు మౌనంగా ఉంటేనే చేస్తాడు. ఆ రోజు మోషే ఆయనకి తిరుగుబాటు చేసి, లేకపోతే హౌ డేర్ యూ స్పీక్ అబౌట్ మీ లైక్ దట్ అని చెప్పుంటే దేవుడు పోరాడేవాడు కాదు. ఈరోజు చాలామందికి ఈగో ఎఫెక్ట్ అవుతుంది, అహం ఎఫెక్ట్ అవుతుంది. నన్నంత మాట అంటారా అని పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టు చాలామంది బయలుదేరారు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు మౌనంగా ఉండి కనిపెట్టుకో, నేను నీ పక్షాన కార్యాన్ని జరిగిస్తానని దేవుడు అంటున్నాడండి. God is going to prefer you over somebody else. God wants you. అందుకనే ఇంతమంది ఉండగా లోకంలో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. The blood of Jesus is covering you. దేవుని రక్తం, యేసే రక్తం మిమ్మల్ని కప్పింది. దేవుని రక్తం ద్వారా మనం అందరము నీతిమంతులుగా పిలువబడ్డాం, అభిషక్తులుగా పిలువబడ్డాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, I have chosen you. I have chosen you. You are going on running. You are going on running. ఎంతసేపు పరిగెత్తుతానే అన్నావు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను భద్రపరుస్తాను, నేను నిన్ను చేరదీసుకుంటాను. ఏ రీతి అయితే నీటి వాగులు, ఆ నీరు తాగిన వెంటనే దుప్పి ఏ రీతి అయితే రిఫ్రెష్ అయిందో, మరలా ప్రాణం పోసినట్టు అయిందో, అదే రీతిగా I will give you new life. అంటే దేవుడు అంటున్నాడు, దేవుడే మనకి నీరు. నమ్ముతున్నారా? జీవ జలపు ఊటలు ఇచ్చేది ఎవరండి? నేనే అన్నాడు. నా దగ్గర ఉన్న జీవ జలపు ఊటలు అన్నాడు యేసయ్య. ఈరోజు మీరు లోకానుసరమైనవి వెతుకుతున్నప్పుడు అవన్నీ పొందుకుంటారు. ఎస్, యూ విల్ రిసీవ్ ఇట్ ఆల్ సింబలైజెస్ టు ఫుడ్. ఒకవేళ ఆహారము ఇది ఉంటే నేను బ్రతుకుతాను, ఇది ఉంటే బ్రతుకుతాను, అది లేకపోయినా బ్రతకగలుగుతారు. కానీ యేసయ్య దేవుని సన్నిధి మీ జీవితంలో లేనట్లయితే మీరు బ్రతకలేరు. యూ కెనాట్ గో వన్ మోర్ డే ఇన్ యువర్ లైఫ్ వితౌట్ జీసస్. అందుకనే గాడ్ పర్పస్లీ కొన్నిసార్లు మన జీవితంలో ఎటువంటి అనుమతిస్తాడు, దేవుడు అనుమతిస్తాడంట. హీ విల్ జస్ట్ పర్మిట్ అంట. ఇట్ ఈస్ నాట్ దట్ దేవుడు కీడు తెస్తాడని కాదండి, దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో సాష్టాంగపడి, దేవా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదని ఆ స్థితిలో వచ్చే వరకు దేవుడు కొన్నిసార్లు మనల్ని హీ మేక్స్ అస్ డెస్పరేట్ ఫర్ హిమ్. దుప్పి ఎందుకు డెస్పరేట్గా వాటర్ దగ్గరికి వస్తుందండి? ఎందుకంటే ఆ వాటర్ తాగకపోతే దాని గుండా ఆగి చచ్చిపోతుందని దానికి తెలుసు. కాబట్టి ఆ డెస్పరేషన్ తోటి, తీవ్రమైన ఆసక్తితో వాటర్ దగ్గరికి వస్తుంది. అదే రీతిగా కొన్నిసార్లు దేవుడు శత్రువుని మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ శత్రువులు మనల్ని తరుముతున్నప్పుడు, ఆ శత్రువులు మనల్ని విమర్శిస్తున్నప్పుడు, ఆ శత్రువులు మనకి హాని చేసినప్పుడు మనం ఎవరి దగ్గరికి పరిగెత్తుతామంట? నీరు అంటే యేసే దగ్గరికి పరిగెత్తుతున్నప్పుడు దేవుడు అంటాడంట, నా దగ్గరికి వస్తేనే నీకు క్షేమం అని నిరూపించడానికి నేను నీకు అనుమతించాను. ఎందుకు? వై షుడ్ యూ వెయిట్ అంటిల్ ద ఎనిమీ చేజెస్ us? అందుకనే దేవుడు అంటాడు, యూ హ్యావ్ టు బి డెస్పరేట్ ఫర్ మీ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు ఆయన కోసం ఆసక్తి కలిగితే అంట, ఇంకా మన చుట్టూ అగ్నికంచు ఉంటుందంట, ఆయన మన చుట్టూ ప్రాకారము వేస్తాడంట, శత్రు మనల్ని ఏమీ చేయలేడంట. కానీ మన ప్రైజ్ ఆగిపోయింది, మన భక్తి చల్లారిపోయింది, మన వాక్య ధ్యానము లేదు, ప్రార్థన లేదు, కన్నీరు రావు దేవుని సన్నిధిలో. ఇవన్నీ నువ్వు చేయట్లేదు. కాబట్టే కొన్నిసార్లు నేను నీ జీవితంలో శత్రువులను అనుమతిస్తున్నాను, క్రిటిక్స్ని అనుమతిస్తున్నాను, ఛాలెంజెస్ని అనుమతిస్తున్నాను, క్వశ్చనింగ్ని అనుమతిస్తున్నాను. ఇవన్నీ పోరాటాలు ఎందుకు అనుమతిస్తున్నానంటే, నువ్వు నా దగ్గరికి రావాలని, నువ్వు నాలో ఉండాలని, నేనే నీకు భద్రత అని నిరూపించడానికి. ఐమ్ టెలింగ్ యూ, ఆర్ యూ డెస్పరేట్ ఫర్ జీసస్? నిజంగా దేవుని కోసం తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలండి. ప్రతిరోజు ఆసక్తి కలిగి ఉండి, దేవా నేను నీకు దూరం వెళ్ళనయ్యా, ఎందుకంటే నీకు దూరంగా వెళ్తే నాకు అపాయము, నీకు దూరంగా వెళ్తే నాకు ఎంతో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటాను, నా ప్రాణమే ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. దేవా నాకు నువ్వు కావాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురొచ్చున్నదయ్యా. I am thirsty for your presence. I'm thirsty for your love. I'm thirsty for your word, Lord. ఎంతమంది నిజంగా అటువంటి ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తారండి? దేవా నువ్వు మాట్లాడాలి, నీ సన్నిధిలో రోదన చేయాలి, నీ సన్నిధిలో ఏడవాలయ్యా. మన గుండెలు పగలు కొట్టుకునే సమయం, పరిస్థితులు అండి ఈరోజున్న కాలంలో, ఈ రోజున్న సమయాలు. డోంట్ సే ఐఎమ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఆల్ ఇస్ వెల్. నో, ఇట్ ఈస్ నాట్. ఇందాక చదవం ఇర్మియా 9లో, రోదనము చేయాల్సిన సమయం ఇది. రోదనము చేయటము వారికి నేర్పించండి. అంతా బాగుంది అనుకుంటున్నారు. నో, దిస్ ఇస్ నాట్ ద టైమ్ దట్ యు థింక్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. శత్రు తరుముతున్నాడు, అక్కడ శత్రు మనల్ని వెంటాడుతున్నాడు వెనకాల. డోంట్ బి కార్నర్డ్ అవుట్.
యూదా గోత్రపు సింహము మీ పక్షాన నిలబడాలంటే మీరు ఆయనని గట్టి పట్టుకోవాలి. మీరు ఆయనకి దూరంగా వెళ్ళి నన్ను శత్రుని తరుముతున్నాడంటే ఆయన ఏం చేయలేడండి. ఆయన ఏం చేయలేడు. ఆయనకి సమీపంగా ఉండి ఆయన పక్షాన ఆయన దగ్గరగా ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని కాపాడగలుగుతాడు. ఈరోజు మనం ఏది చేసినా దేవా నీలోనే మేము ఉన్నామయ్యా. ఈ ఒక్క వచనం చూసి ముగించుకుందామండి. ఎంతో చక్కటి వచనం ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. అదే ఈజీ రీడ్ వర్జన్లో ఎట్లుంటుందంటే, మనం ఆయనలో బతుకుతున్నాము, ఆయనలో మన కదలికలు ఉనికి ఉన్నాయి, మనం ఆయన సంతానము. ఆమెన్. ఈరోజు ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే వి మూవ్ అండ్ వీ హ్యావ్ అవర్ బీయింగ్ ఇన్ హిమ్ అలోన్. ఈరోజు కదులుతున్నామంటే, ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నాం అది ఆయన ఇచ్చిన కృపనే, ఆయనను బట్టే. ఈరోజు ఆయన లేకపోతే నేను ఏమి చేయలేనయ్యా. ఈరోజు దేవుని బట్టి. అందుకే ఐఎమ్ టెలింగ్ యూ, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘంగా మరలా చెప్తున్నాను, డోంట్ వెయిట్ అంటిల్ యువర్ కార్నర్ టు కమ్ టు గాడ్. ఇంకా అంత అయిపోయింది, శత్రువు నన్ను కార్నర్ చేశారని అప్పుడు దేవా కాదండి. ఇప్పుడు ఈరోజు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నీ చేతులు చాపి, నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఆశ్రయంలో ఎవరు లేరయ్యా, నువ్వే అయ్యా, నువ్వే నా సమస్తమని ప్రతిరోజు ఆ రీతిగా డెస్పరేట్గా ఉన్నట్లయితే అంట, దేవుడే మనకి కంచగా, కాపుదలుగా, ప్రాకారంగా ఉంటాడంట. శత్రు మనల్ని ఏమి చేయలేడంట. ఈరోజు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మరలా చెప్తున్నానండి, యూ హ్యావ్ టు వాంట్ గాడ్ మోర్ దెన్ ఎవర్. ఈరోజు ఇంకా అడగాలి, దేవా నాకు ఇంకా నువ్వు కావాలి, ఇంకా వాక్య ధ్యానం, ఇంకా ప్రార్థన కావాలి. కన్నీటి ప్రార్థన నాకు నేర్పించి ఎంతకాలం అయిందండి మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేసి? ఎంతకాలమైంది నిజంగా? కన్నీటి ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా భయం. ఎందుకంటే ఎంతో మంది అంటారు అసలు కన్నీటి ప్రార్థన ఇట్ ఈస్ ఆల్ అన్ యాక్ట్, ఇట్ ఈస్ ఆల్ ఎమోషన్స్, ఇదంతా భావోద్వేగాలు, ఇది కాదు, అది నిజమైనది కాదంటారు. మరి కఠినంగా ఉంటాము నిజమైన భక్త, మూర్ఖులుగా ఉంటాము నిజమైన భక్త? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత స్థాయిలున్నా, ఎంత సంపాదిస్తున్నా, దేవుడి ముందు నువ్వు చిన్న బిడ్డవే. దేవుడి ముందు నీ జీవితం ఆవిరి వంటిదే. యూ క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. రోదన చేయటము నేర్పించండి. అది ఎంతో నన్ను ఆకట్టుకుంది. రోదనము చేయటం నేర్పించండి. ఈరోజు దేవుడు ఆ మాట నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటిదంటే, దేవుడు అంటున్నాడు సంఘానికి దేవుని సన్నిధిలో రోదనము చేయటము నేర్పించు. ఆటపాటలు, చెప్పట్లు, సంతోషమే కాదు, దేవుని సన్నిధిలో ఫేస్ డౌన్, ప్రాస్ట్రేట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ సే, లార్డ్ యూ అలోన్ కెన్ డెలివర్ us, లార్డ్ యూ అలోన్ కెన్ చేంజ్ ది సర్కమ్స్టాన్సెస్, లార్డ్ యూ అలోన్ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు తప్ప ఇంక ఎవరు లేరయ్యా అని రోదనము చేయటము నేర్పించు వారికి. ఎంత బండ హృదయాలైన పగలు కొట్టుకోవాలి.